వెల్కమ్ టు రాజనీతి. 2014-2019 మధ్యలో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ శ్రేయోభిలాషి కేసీఆర్ అధికారంలో ఉన్న తెలంగాణ నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలు నడిపింది. జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ సమీపంలో ఒక భవనం నుంచి వీళ్ళ కార్యకలాపాలు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నడిపారు. తెలుగుదేశం ప్రభుత్వం మీద అసత్యాలు అర్ధసత్యాల ప్రచారం చేశారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఐపాక్ టీం వేల కొద్ది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపట్లు రగిలించారు. ప్రాంతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు పెంచారు. అమరావతి మీద దుష్ప్రచారం చేశారు. అమరావతిలో చంద్రబాబు అనుకో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని ప్రచారం చేశారు. అది అమరావతి కాదు కమరావతి అని ప్రచారం చేశారు. ఇట్లా రకరకాలుగా ఏపీ ప్రభుత్వాన్ని బదనాం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలోని అధికారులు కూడా వీళ్ళకి సంపూర్ణ సహకారం అందించారు. 2019 ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో గెలిచాక ఇప్పుడు కూడా ఆ రెండు పార్టీలు వైసీపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య అవినాభావ సంబంధం కొనసాగుతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ఏపీలో సీఎం అయిన తర్వాత హైదరాబాద్ నుంచి విదేశాల నుంచి వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లు నడుపుతున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే బయట దుబాయ్ లాంటి ప్రాంతాల నుంచి సోషల్ మీడియా నడుపుతున్నారన్న ప్రచారం ఉంది. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో సోషల్ మీడియాలో వీక్గా ఉండటం మూలంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న భావనలో ఆ పార్టీ నాయకులు కేటీ రామారావుతో సహా మిగతా వాళ్ళంతా ఉన్నారు. సో అందుకని ఇప్పుడు ఈ సోషల్ మీడియా మీద వీళ్ళు విపరీతంగా ఖర్చు పెడుతున్నారన్న వార్తలు ఉన్నాయి. దుబాయ్ కేంద్రంగా ప్రణాళికాబద్ధంగా డిజిటల్ మీడియాని నడుపుతున్నారని చెప్తున్నారు. యూట్యూబ్ ఛానళ్ళు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాల్ ద్వారా రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉధృతంగా ప్రచారం చేయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏపీలో తెలుగుదేశం జనసేన నేతల మీద కూడా బీఆర్ఎస్ డిజిటల్ మాధ్యమాల నుంచి విమర్శలు, విద్వేష ప్రచారాలు జరుగుతున్నాయి. వైసీపీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత వైసీపీ వాళ్ళు ఒక 1 year పాటు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళ సోషల్ మీడియా యాక్టివేట్ అయింది. 100 కొద్ది ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కూటమి నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక్కోసారి ఆ పోస్టులు శృతి మించుతున్నాయి కూడా. పాత పద్ధతిలో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. వీళ్ళకు తోడు కొంతమంది న్యూట్రల్స్ ముసుగులో ఉన్న అనలిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్లు, మాజీ అధికారులు, మావోయిస్ట్ సానుభూతిపరులు, లెఫ్ట్ ముసుగేసుకున్న మేధావులు, యూట్యూబర్లు, జర్నలిస్టులు, దళిత సంఘాల ముసుగేసుకున్న మద్దతుదారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఆర్టికల్స్ ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా, యూట్యూబ్ వీడియోలతో అర్ధసత్యాలు చెప్పిస్తూ ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. దీనికోసం ఒక్కొక్కరికి నెల లక్షల్లో ముట్ట చెప్తున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది. కొంతమందికి అయితే డబ్బుతో పాటు అధికారంలోకి వచ్చాక పదవులు ఆశ కూడా చూపుతున్నారని చెప్తున్నారు. వీళ్ళంతా పైనుంచి అందే స్క్రిప్టులను ఫాలో అవుతూ ఒక పథకం ప్రకారం పనిచేస్తూ ఉంటారు. వీళ్ళల్లో కొంతమంది నేరుగా ప్రభుత్వం మీద అటాక్ చేస్తారు. ఇంకొంతమంది ఏమో న్యూట్రల్గా వీళ్ళ మోడస్ ఆపరాండి ఎలా ఉంటుందంటే న్యూట్రల్గా మాట్లాడుతూనే ప్రభుత్వం మీద దాడి చేస్తారు. అంటే ముందు న్యూట్రల్గా మొదలుపెట్టి చివరికి వచ్చేసరికి ప్రభుత్వాన్ని తప్పు అన్నట్టు చెప్పడం. ఇంకా కొంతమంది ఏమో మేధావితనంతో, ఇంకొందరేమో అణగారిన వర్గాలకు అన్యాయం పేరుతో, రాయలసీమ పేరుతో కొందరు, ఉత్తరాంధ్ర పేరుతో కొందరు, ఇలా రకరకాలుగా ఎవరి స్క్రిప్ట్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. రెచ్చగొట్టే పని, ప్రాంతాల పేరుతో, కులాల పేరుతో రెచ్చగొట్టే పని మళ్ళీ మొదలుపెట్టారు. కొందరు రిటైర్ అయిన ఉన్నతాధికారులు, కొందరు రాజకీయ నాయకులు వీకెండ్ మీటింగ్స్లో తరచుగా పార్టిసిపేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలనే విషయాల మీద రోడ్ మ్యాప్లు తయారు చేస్తున్నారన్న సమాచారం కూడా ఉంది. గతంలో చంద్రబాబు దగ్గర పనిచేసిన ఒక మేధావి, అలాగే సస్పెండ్ అయిన ఒక పోలీస్ అధికారి కూడా ఈ ఆపరేషన్లలో కీలకంగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. రిటైర్ అయిన పెద్ద అధికారులు, అలాగే సస్పెండ్ అయిన అధికారులు, రాజకీయ నాయకులు, అనలిస్టులు, జర్నలిస్టులు వీళ్ళంతా కూడా ఎక్కువ మంది ఉండేది హైదరాబాద్లోనే. కాబట్టి వాళ్ళకి అది ఒక కేంద్ర స్థానం అయింది. అక్కడి నుంచే వీళ్ళ ఆపరేషన్లు నడుస్తుంటాయి. వీళ్ళు కాకుండా ఇంకా గాలి పోస్టులు, రకరకాల గాలి పోస్టులు పెడుతూ తెలుగుదేశం నాయకుల్ని, మహిళల్ని దూషిస్తూ వ్యక్తిత్వ హననం చేసే ఫేక్ అకౌంట్లు, అలాగే మార్పుడు ఫోటోలతో ప్రచారం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కులాలను రెచ్చగొట్టేవాళ్ళు, మతాలను రెచ్చగొట్టేవాళ్ళు వీళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికే ముప్పేట దాడులు మొదలుపెట్టారు. ప్రభుత్వ పెద్దలు వీటి మీద ఒక కన్నేయాల్సిన అవసరం ఉంది. నిమ్మక నీరెత్తినట్టుంటే నష్టపోతారు.
Like, share and subscribe to Rajaniti channel.